ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9 అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత ఎపిసోడ్లో మనము ఈ 9 అధ్యాయానికి రాజవిద్య రాజగుహ్య యోగము అనే పేరు ఎందుకు వచ్చినది, దానిలో ఉన్నటువంటి ముఖ్యాంశములు తెలుసుకున్నాం. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి మొట్టమొదటి శ్లోకం శ్రీ భగవాను వాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవాను వాచ, భగవంతుడకు శ్రీకృష్ణుడు పలికెను, యత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకొని, అశుభాత్ అశుభ రూపమగు సంసార బంధము నుండి మోక్ష్యసే విముక్తుడు కాగలవో, తత్ అట్టి గుహ్యతమం అతి రహస్యమైనదియు విజ్ఞాన సహితం అనుభవ జ్ఞానముతో కూడుకున్నదియు అగు ఇదం జ్ఞానంతో ఈ బ్రహ్మజ్ఞానమునైతే అనసూయవే అసూయలేని వాడవగు తే నీకు ప్రవక్ష్యామి లెస్సగా చెప్పుచున్నాను. శ్రీ భగవంతుడు చెప్పాను, ఓ అర్జున, దేనిని తెలుసుకొనచో అశుభరూపమగు ఈ సంసార బంధము నుండి నీవు విడిపడుదువో అట్టి అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయలేని వాడవగు నీకు లెస్సగా చెప్పుచున్నాను, వినుము. ఇక ఇప్పుడు విద్యలలోకెల్లా శ్రేష్టమైనది అతి రహస్యమైనదైనటువంటి బ్రహ్మ విద్యను అనుభవపూర్వకంగా భగవానుడు బోధించుతున్నారు అన్నమాట. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.